ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కందుకూరు మండలం కొండి కందుకూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య అనారోగ్యంతో చికిత్స కోసం ఉలవపాడులోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. చికిత్సలో భాగంగా వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిసిందే. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే బ్రహ్మయ్య మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బంధువుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. బ్రహ్మయ్య మృతికి గల అసలు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అధికారుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. నా పేరు శ్రీహరి, మాది కొండి కందుకూరు మండలం. అయితే మా మామయ్యకి ఇక్కడ వరబీజం ప్రాబ్లం ఉంది. హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇక్కడ ఈ ఉలవపాడు మాదాసి వెంకయ్య హాస్పిటల్. అది తీసుకొస్తే ఉదయం 9:40 ఆ ప్రాంతం వచ్చాము. పైన తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు లేదన్నారు. అక్కడ కొనుక్కోబెట్టి ఆయన్ని మామూలుగా ఇంజక్షన్ వేసి అది చేశారు. ఇంజక్షన్ వేసే టైంలో ఆయనకి ఫస్ట్ ఒక ఇంజక్షన్ వేయగానే బాత్రూమ్ వస్తుందన్నాడు. కానీ బాత్రూమ్కి వెళ్ళొచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొక ఇంజక్షన్ వేయగానే నాకు వాంతి వస్తుంది, ఒళ్ళంతా ఎలర్జీలా వస్తుంది, ఒళ్ళంతా నొప్పులు అని చెప్పి కొట్టకలాడుతున్నా కూడా వినకుండా ఇంజక్షన్ ఎక్కిచ్చేసేసారు. ఆయన ఇంకా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత సైలెంట్గా అయిపోయారు అంతా. తీరా డాక్టర్ గారు వచ్చిన తర్వాత అడిగితే అక్కడికి రాండి చెప్తానన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, నర్స్ చార్జ్ చెప్పి పంపించాడు, వాళ్ళకి వెళ్ళిపోమన్నాడు. ఏం సార్ ఎక్కడికి వెళ్ళాలని అడిగితే, మీరు ఇంటికన్నా వెళ్ళండి, లేకపోతే సంగమిత్ర హాస్పిటల్కి వెళ్ళండి, కొంచెం 20% బతుకుతారు అని అన్నాను. అక్కడ చూస్తే మనిషి దగ్గర ఏమి లేదు, ఏలబడిపోయాడు మనిషి. సార్ ఎట్లా చేశానని అడిగితే, ఇప్పుడు నీకు చెప్పాలైంది, నేను ఏం మందులు వాడాను, ఏం చేశాను నీకు చెప్పాలైంది, పో బయటకు అని అన్నాడు. ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ ఫోన్ చేశారు. ఇది జరిగింది. తీసుకొచ్చినాక బాగానే ఉన్నాడు. సెలా చేసాడు, ఎక్కించేటప్పుడు బాగానే ఉన్నాడు, అన్నీ చేసినప్పుడు బాగానే ఉన్నాడు. బాత్రూమ్ పోయినా తీసుకొచ్చాడు, దాంట్లో కూడా ఏం లేదు రిపోర్ట్ వచ్చింది. వచ్చినాక ఒక పచ్చ ఇండిషన్ వేసింది. ఆ ఇండిషన్ వేసేటప్పుడు నాకు ఒళ్ళంతా సలివినకాను ఎక్కువలు పట్టుకొచ్చినాయి. దాంట్లో మళ్ళీ ఎలర్జీ వచ్చింది. ఆ వచ్చినా కూడా ఎమిటే సూదులు కొడుతూనే ఉన్నారు. ఆ కొడిచేటప్పుడే ఊదులు బాగొట్టారు. ఇంకా వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పలేదు. రూమ్లో పోయి దాచుకొని ఉంటారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.